దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మరొక ఉదయకాల సమయము మేల్కొలుపు ప్రార్థన సహవాసం ద్వారా దేవుడు మనలందరినీ కూడా ఐక్యపరుచున్నాడు. ఆయన మాటల ద్వారా ఈ విధంగా మరి ఒక చక్కటి ఆత్మీయ బాండింగ్ అనేది, ఆత్మీయ బంధం అనేది మనం కలిగి ఉండడం అనేది మరి ఎంతో ధన్యత. మరి దేవుని యొక్క రాయభారిగా ఈ మేల్కొల్పు ప్రార్థన సహవాసములో దేవుని యొక్క మాటలు మీకు అందించటానికి ఎంతగానో ఇష్టపడుచున్నాను, ఎంతగానో ఆనందిస్తున్నాను. మరి ఎందుకంటే దేవుని యొక్క మాట ద్వారా మిమ్మల్ని పలకరించుట, ఉదయముననే దేవుని యొక్క వాక్యము ద్వారా మిమ్మల్ని పలకరించుట, దేవుని మాటలను మీకు జ్ఞాపకం చేయుట, ఈ విధంగా ఒక చక్కటి రిలేషన్షిప్ గాడ్తో, దేవుడితో మనకి చక్కటి ఒక రిలేషన్షిప్ని మరి ఉదయకాలముననే కలిగి ఉండడానికి ఈ వాక్యం ద్వారా మేము ముందుకు రావడం అనేది జరుగుతూ ఉంది. ఎందుకంటే ఒక మాట లేఖనాల్లో ఇలా రాయబడింది, 90వ కీర్తనలో 6వ వచనంలో, ప్రొద్దున అది మొలిచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి వాడబారును. చూడండి, ప్రొద్దుననే అది మొలిచి చిగురించును అని రాయబడింది. అంటే ప్రొద్దుననే ఏ అనుభవం ఉంటుందంటే మొలిచే అనుభవం ఉంటుంది, చిగురించే అనుభవం ఉంటుంది. ప్రతి ఉదయమునకు ఉండేటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే మొలుచుట. ఒక విత్తనము మొలుచుట, ఒక ఆలోచన మొలుచుట. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రతి ఉదయము కూడా మొలిచే అనుభవం కలిగి ఉంటుంది. మరి భూమిలో నాటబడినటువంటి విత్తనం ఆ చీకటిలో అది మగ్గిపోయి తన యొక్క జీవమును మరి మట్టిలోనే విడిచిపెట్టి మరి ఉదయముననే ఆ విత్తనం ఏమవుతుందంటే ఒక మొలకలాగా మొలకెత్తుతుంది. ఒక మొలకలాగా, ఒక మొక్కలాగా తన యొక్క నూతన స్థితిని ప్రారంభిస్తుంది. ఇది ప్రతి ఉదయమున మరి జరిగేటటువంటి ఒక గొప్ప ప్రక్రియ, మొలకెత్తుట. కాబట్టి ఉదయముననే దేవుని యొక్క వాక్యము ద్వారా మిమ్మల్ని నేను పలకరించినప్పుడు, ఈ వాక్యము మీ హృదయములలో మొలకలెత్తుతుందని, ఈ వాక్యము మీ హృదయాల్లో మొలకలెత్తి మిమ్మల్ని ఫలభరితంగా మారుస్తుందని, వృద్ధిలోనికి మిమ్మల్ని నడిపిస్తుందని ఆశ. మరి ప్రొద్దుననే ఉన్నటువంటి మరొక లక్షణం ఏమిటంటే చిగురించుట. మొలకెత్తినటువంటి ఈ విత్తనం చిగురించే అనుభవాన్ని కలిగి ఉంటుంది. చిగురించడం అంటే అది అభివృద్ధికి సాంకేతికత, అభివృద్ధికి అది చిహ్నం. అది అభివృద్ధి చెందుతుంది, వృద్ధి చెందుతుంది, ఎదుగుతుంది, ఫలభరితంగా మారడానికి అది చక్కటి అభివృద్ధిని కలిగి ఉంది. ఈ విధంగా మనం ఆలోచన చేస్తే ఉదయమునకు ఉండేటువంటి ఒక గొప్ప లక్షణం ఏమిటంటే చిగురించడం, మొలకెత్తడం. ప్రియ సహోదరుడా, ఉదయమున నువ్వు చిగురించాలి, ఉదయమున నేను మొలకెత్తాలి. ఆ నూతనమైనటువంటి ఆలోచనలతో, నూతనమైనటువంటి ప్రణాళికలతో, నూతనమైనటువంటి సంకల్పాలతో నువ్వు మొలకలెత్తాలి. కొత్త కొత్త ఆశలతో నువ్వు చిగురించాలి. నీలో ఉన్నటువంటి ఆశ చిగురించేటువంటి ఆశగా ఉండాలి. ఉదయముననే నీ ఆశ చిగురించేటువంటి తత్వాన్ని కలిగి ఉండాలి. ఆశను చంపుకుని మరి ఎడారి లాంటి బ్రతుకుల్ని కలిగి ఉండేటువంటి అనేక మంది నేను చూస్తున్నా, అనేక మంది నేను గమనిస్తున్నా. వారికి ప్రతి ఉదయము వరకనే అది ఒక విధమైనటువంటి ఉదయమే తప్ప దానిలో ఏ విధమైనటువంటి స్థితి కనబడదు, ఆశీర్వాదం కనబడదు వారి జీవితాలు. ఎందుకంటే వారిలో ఆశ చిగురించేటటువంటి తత్వం ఉండదు. ఎందుకు వెలుగు వచ్చిందిరా, అప్పుడే నిద్ర లేవాలా, అప్పుడే మేల్కోవాలా, మరి అయ్యో పనులు ప్రారంభించాలా, ఇలాంటి ఒక విధమైనటువంటి సోమరి లక్షణాలు, ఒక
దారిద్ర్యతను మన ఇంటికి తీసుకొచ్చేటువంటి లక్షణాలు చాలా మంది కలిగి ఉంటారు. ప్రియ సహోదరుడా, ఉదయముననే నువ్వు మొలకెత్తాలి, ఉదయముననే నువ్వు చిగురించాలి. ప్రొద్దునే ఆ ఉదయకాల స్థితికి ఉన్నటువంటి గొప్ప లక్షణం అది. కాబట్టి దేవుని వాక్యం ద్వారా నేను పలకరిస్తూ ఉండగా ఈ వాక్యము నీలో ఒక శక్తిలాగా పనిచేసి, నీలో ఒక ఎనర్జీని క్రియేట్ చేసి, నీలో మొలకెత్తే అనుభవాన్ని తీసుకురావాలని ఆశ, నీలో చిగురించే అనుభవాన్ని తీసుకురావాలని ఆశ. మరి మొలకెత్తడానికి, చిగురించటానికి ఈ రోజును ఉపయోగించుకుంటావా? ఈ ఉదయకాల సమయాన్ని సద్వినియోగపరుచుకుంటావా? ప్రియ సహోదరుడా, ఈరోజు చిగురించు. ఈ చిగురే రేపు అది వృక్షంగా మార్చబడి నీకు, నీ కుటుంబానికి, నీ సంబంధికులందరికీ కూడా అది ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఈ రోజున నువ్వు చిగురించు. ఆ చిగురే అనేకమైనటువంటి జీవరాశులకు, పక్షులకు అది జీవనాధారంగా ఉంటుంది. ఈ రోజున నువ్వు చిగురించు. అది అనేకమైనటువంటి వాటికి ఆ నివాసములు ఏర్పరచుకోవడానికి అది చక్కటి కొమ్మలను అది ఇవ్వగలుగుతుంది. అనేక మందిని సేద తీర్చేటటువంటి చెట్టుగా, వృక్షంగా ఈరోజు చిగురే రేపు చెట్టుగా, వృక్షంగా మార్చబడుతుంది. అనేక మంది వచ్చి సేద తీరుతారు. అనేక మంది వచ్చి అక్కడ తృప్తిని కలిగి సేద తీరుతారు. కాబట్టి ప్రియ సహోదరుడా, నీవు చిగురించేలాగా, చిగురించేవాడుగా, చిగురించేదానువుగా ఉండాలని నా ఆశ. ఉదయమునని వాక్యము అనేటువంటి ఈ యొక్క ఆత్మీయ జీవాహారముని ముందుకు తీసుకొస్తుండగా చిగురించాలి, మొలకెత్తాలి అనేటువంటి తపనతో, తాపత్రయంతో ఈ రోజును ప్రారంభించు. నువ్వు మొలకెత్తు, చిగురించు. నీ చిగురే నీ కుటుంబానికి ఆధారంగా మార్చబడబోతుంది. నీ చిగురే నీ కుటుంబానికి దీవెనగా మార్చబడుతుంది. అది ఎరిగిన వాడవై, ఎరిగిన దానవై నీ రోజును ప్రారంభించు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన. దయగల తండ్రి, కృపగలిగిన దేవా, చిగురించే అనుభవం, మొలకెత్తే అనుభవం ప్రతి ఉదయమున మేము కలిగి ఉండాలి. ఈనాటి చిగురే రేపటి వృక్షం అవుతుంది నాయన. ఈరోజు మొలకే రేపు మొక్క అవుతుంది నాయన. ఇదిగో నాయన, ఈరోజు మేము మొలకెత్తి రేపటికి మొక్కగా మేము మార్చబడటకు సహాయం దయచేయండి. ఈరోజు మేము చిగురించి రేపు వృక్షంగా మార్చబడడానికి సహాయం దయచేయండి. ప్రతి ఉదయమునకు ఉన్నటువంటి ఈ శక్తి మేము ప్రతి ఉదయము పొందుకోవడానికి సహాయం దయచేయండి. ఇదిగో ప్రభా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడి కుటుంబాలని, అయా మా చుట్టూ ఉన్నటువంటి మా స్థితిగతులన్నింటినీ కూడా మేము మార్చుకునే వారంగా ఉండడానికి సహాయం దయచేయండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకున్నామని యేసు వారి నామం బట్టి అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.